ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలంగాణ మహిళలు ఎవరైతే ఉన్నారో ఇక నుండి వీరికి ఆధార్ కార్డుతో అవసరం అయితే లేదు. మనకు ఇలాంటి కొత్త తరహా కార్డు అనేది తెలంగాణ ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారండి. అయితే రేపటి నుండి ఈ కార్డులు అనేవి వీరికైతే అందజేయబోతుండగా అప్డేట్ అయితే వచ్చింది. అసలు ఈ కార్డు ఏంటి, సో దేనికి పనిచేస్తుంది, పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి పలు రకాల సంబంధించిన పథకాలు అనేది తీసుకొని వస్తున్నారు. ఇందులో మనకు మహాలక్ష్మి పథకం ఒకటిది. అయితే తెలంగాణ మహిళలకు సంబంధించి ముఖ్యంగా మనకేంటంటే తెలంగాణ మహిళలు ఉచితంగా మనకు ఫ్రీ బస్సు ప్రయాణం అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగా మనకేంటంటే తెలంగాణ మహిళలకు సంబంధించి వీళ్ళు ఫ్రీ బస్సులో ఎక్కడ కూడా ప్రయాణం చేయాలనుకుంటే కనుక ఆధార్ కార్డు మోస్ట్ ఇంపార్టెంట్ కార్డు. ఆధార్ కార్డు లేకపోతే వీళ్ళకు బస్సులో జర్నీ అనేది చేసే అవకాశం అయితే ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు తెలంగాణ మహిళలకు సంబంధించి ఇక నుండి ఆధార్ కార్డుతో అవసరం అయితే లేదండి. అయితే కొత్త తరహా కార్డును అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే వీళ్ళకి ఇవ్వబోతున్నారు. ఆ కార్డు పేరు వచ్చేసి మహాలక్ష్మి కార్డు. దీనికి సంబంధించిన వివరాలను మీకు తెలియజేస్తాను. నోటిఫికేషన్ అయితే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో మార్పులు అయితే చేయబోతున్నారు. ఈ స్కీమ్లో భాగంగా మహిళలకు సంబంధించి ఆధార్ కార్డు ద్వారా ఉచిత ప్రయాణ సదుపాయం అనేది కోసం 0 టికెట్ జారీ చేస్తున్నారు. అయితే రాష్ట్ర అవతరణ దినోత్సవం మనకి తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఆధార్ కార్డులు పనిచేయవు. సో దీనికి ప్రత్యామ్నాయంగా మహిళలందరికీ మహిళా స్మార్ట్ కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు తెలంగాణ ఆర్టీసీ. ఇక మహాలక్ష్మి పథకానికి మరింత సౌకర్యకరవంతంగా పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టింది. ఇందులో భాగంగా మనకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత చర్యలు అయితే మనకు ప్రభుత్వం చర్యలు అయితే అందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు త్వరలో మహిళలందరికీ మహిళా స్మార్ట్ కార్డుల పంపిణీ అయితే చేయబోతున్నారు. అందుకు సంబంధించి కసరత్తు అయితే ఇప్పటికే ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో మనకు స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టబోతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఇక నుండి స్మార్ట్ కార్డులు ఉంటేనే బస్సులో ఉచితంగా మీరు ప్రయాణం అయితే చేసే అవకాశం అయితే ఉంది. లేదంటే కనుక టికెట్ అనేది కంపల్సరీగా మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఉచిత ప్రయాణానికి సంబంధించి ఆధార్ కార్డు పరిగణలోకి తీసుకున్నారు. ఇక నుండి స్మార్ట్ కార్డులు మాత్రమే అయితే మనకు అంగీకరించబడబోతుంది. అయితే లబ్ధిదారులకు సంబంధించి మహిళలందరికీ సంబంధించి ఈ డిజిటల్ స్మార్ట్ కార్డులు పూర్తిగా అందేంత వరకు యథావిధిగా పాత పద్ధతులు అంటే ఈ పూర్తిగా మహిళా స్మార్ట్ కార్డులు అందిన తర్వాతనే సో ఈ మహిళా స్మార్ట్ కార్డుల ద్వారా ఈ బస్సు ఉచిత ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు మీకు ఆధార్ కార్డు చలామణిలో అయితే ఉంటుంది. ఆధార్ కార్డు చూపిస్తే అప్పటి వరకు మీకు ఎక్కించుకుంటారు. ఇక విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులకు ఇస్తున్నటువంటి సీజన్ పాస్ల మాదిరిగానే మహిళలకు కూడా మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు ఆర్టీసీ. ఈ కొత్త విధానాన్ని ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రైవేటు ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటిగా మనకు జిల్లాలకు ఒక మండలానికి ఎంపిక చేసి అక్కడ ఈ స్మార్ట్ కార్డులు పంపిణీని ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక స్మార్ట్ కార్డు ఎలా పనిచేస్తుందంటే స్మార్ట్ కార్డుకు ఒక చిప్ బెస్ట్ టెక్నాలజీతో మనకు తయారు చేస్తారని అధికారులు తెలుపుతున్నారు. కార్డులోని చిప్కు లబ్ధిదారుల యొక్క పేరు, అడ్రస్సు, వాళ్లకు కేటాయించినటువంటి ఐడి కార్డు నెంబరు నిక్షిప్తం అయితే చేస్తారు. ఇక్కడ ప్రస్తుతం బస్ కండక్టరు ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ అయితే ఇస్తున్నారు. కానీ కార్డులకు జారీ చేసినటువంటి తర్వాత లబ్ధిదారులకు ఇచ్చినటువంటి స్మార్ట్ కార్డులను కండక్టర్ వద్ద ఉండే టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ టీంతో స్వైప్ చేస్తారు. దీంతో టికెట్ బిల్లు జనరేట్ అవుతుంది. అంటే ఇక నుండి స్మార్ట్ కార్డులు ఉంటేనే మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణం అయితే జరగబోతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు మహిళలకు సంబంధించి ఇక నుండి ఆధార్ కార్డులకు అయితే బ్రేక్ అయితే వేశారు. మహిళలకు సంబంధించి మనకు స్మార్ట్ కార్డులు అయితే తీసుకురాబోతున్నారు. ఈ కార్డు ద్వారానే మీకు ప్రయాణం అయితే ఉండబోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.